దానికి వ్యతిరేకంగా ప్రిపేర్ అయినట్టున్నారు. అందులో భాగంగా బిగిన్ చేసినట్టు ఉంది. ఇది లేకపోతే ఊరొదలకపోతే చంపేస్తాం అంటూ బాపట్ల తిరుపతి జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ నేతల హెచ్చరిక. మంత్రి అనగానే అండతో రేపల్లెలో పెచ్చరిల్లిన దాడులు, చంపుతామంటూ మైకుల్లో అనౌన్స్మెంట్లు, ఇప్పటికే పలువురిపై దౌర్జన్యం, ఇళ్లు ఆస్తులు ధ్వంసం, అజ్ఞాతంలో నేతలు కార్యకర్తలు, గ్రామం వదిలిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ అధ్యక్షుడు కుటుంబం, రాంబొట్లపాలెం నేతలు, మరికొందరు మండల స్థాయి నాయకులు కార్యకర్తలది ఇదే దారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం అంటూ మందలించిన యువతి తండ్రిపై కక్ష, ఆమె కళ్ళెదుటే ఆమె తండ్రిని కిరాతకంగా హతమార్చిన యువకుడు, పోలీసులకు లొంగిపోయిన నిందితుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడనం రానున్న 2 రోజులు వాయువు దిశగా పయనించనుంది. ఫలితంగా వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలకు అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తక్షణమే తప్పుకోండి, వర్సిటీ వీసాలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అల్టిమేటం. మంత్రి పిఏ నుంచి నేరుగా రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం. జేఎన్టీయూ, ఎస్కేయూ, ఏయూ, కృష్ణా ద్రవిడ వర్సిటీల వీసీలు రిజిస్ట్రార్లు రాజీనామా. ప్రజా వ్యతిరేక టీడీపీ మార్కు పాలన ప్రారంభమైందని విద్యావేత్తల ఆవేదన అంటూ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపులు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం చివరకు సరస్వతి నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పిఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగిన లోక్సభ లోకేష్ పిఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ఫ్రాంక్ కాల్ చేసి ఉండొచ్చని వీసీలు వెనకూడిపోయారు. దీంతో నేరుగా వైస్ ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులు అధికారికంగా మెసేజ్లు పెట్టారు. తక్షణమే వీసీలు రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ, ఎస్కేయూ వీసీలు రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ నియమించిన వీసీ శ్రీనివాసరావు అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. అట్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె హుస్సేన్ రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకుల